హలో ఫ్రెండ్స్, మీరు గూగుల్ క్రోమ్ యాప్ అనేది యూజ్ చేస్తున్నారా? అలా అయితే వెంటనే ఈ ఆప్షన్స్ అనేది ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సనల్ డేటా కానివ్వండి, కొన్ని వచ్చే నోటిఫికేషన్స్ నుంచి మీ మొబైల్ హ్యాక్ అవ్వడం కానీ, లేదా కొన్ని నోటిఫికేషన్స్ నుంచి లేదా కొన్ని లింక్ నుంచి మీ మొబైల్‌కి వైరస్ అటాక్ అవ్వడం కానీ, ఇలాంటి దాని నుంచి మీరు సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్. ముందు క్రోమ్ అనే యాప్ అనేది ఓపెన్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ క్రోమ్ అనేది యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనబడుతుంది. ఇక్కడ 3 డాటెడ్ లైన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 3 డాటెడ్ లైన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఆప్షన్ క్లిక్ చేశాక ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా! ఈ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ అనేది ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ థర్డ్ పార్టీ కుకీస్ ఆప్షన్ క్లిక్ చేశాక కొన్ని మొబైల్స్‌లో అలో థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది. బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అని ఉంటుంది. మీరు ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ అనే ఆప్షన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీ మొబైల్‌కి సంబంధించిన లేదా మీ డాటాకు సంబంధించిన లేదా ఏదైనా సైట్స్‌లో మీరు ఏదైనా ఓపెన్ చేసినా ఆ డాటాకు సంబంధించిన కుకీస్ సంబంధించింది ఏదే ఉన్ని కూడాను ఈజీగా అయితే వేరే వాళ్ళు చూడడానికి ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ కుకీస్ సంబంధించిన ఆప్షన్స్ మనం వేరే వాళ్ళు చూడకూడదు, మీకు రాకూడదు అనుకుంటే ఇక్కడ బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. అలానే బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తే ఇక్కడ మీకు అలానే డౌన్కి వస్తే ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ సెక్యూరిటీ ఆప్షన్ మీద సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సేఫ్ బ్రౌజింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఎన్హాన్సర్ ప్రొటెక్షన్, స్టాండర్డ్ ప్రొటెక్షన్, నో ప్రొటెక్షన్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఈ ప్రొటెక్షన్ గురించి ఏదైనా తెలుసుకోవాలంటే ముందు ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి నో ప్రొటెక్షన్ ఆప్షన్. ఇక్కడ నో ప్రొటెక్షన్ ఆప్షన్ ఏదైనా ఉంది అనుకోండి. ఇక్కడ నో ప్రొటెక్షన్ ఆప్షన్ ఉంది అన్నప్పుడు మీరు ఏదైనా సైట్స్కి వెళ్ళినా, ఏదైనా డౌన్లోడ్ చేయాలని వెళ్ళినా, క్రోమ్లో కానీ వేరే ఏదైనా యాప్స్లో కానీ వెళ్ళినప్పుడు కొన్ని మీకు అనవసరం లేని కొన్ని అనవసరమైన నోటిఫికేషన్స్, తర్వాత ఎవరైనా మీ మొబైల్ హ్యాక్ చేయాలంటే ఈజీగా హ్యాక్ అయితే అయిపోతుంది. మీరు కొన్ని సెర్చ్ చేయాలని వెళ్ళినప్పుడు కొన్ని యాప్స్‌లో మీకు సంబంధం లేని సెర్చింగ్ అంతా వస్తూ ఉంటుంది. మీకు సంబంధం లేని నోటిఫికేషన్స్‌తో వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏదైనా మన మొబైల్‌ని ఎవరైనా హ్యాక్ చేయాలనుకున్నప్పుడు కూడాను ఆ నోటిఫికేషన్స్ కూడా మనకి వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రొటెక్షన్ అయితే ఏది ఉండదు. అప్పుడు ఈజీగా అయితే ఆ వచ్చే మెసేజెస్‌కి మనకైతే మెంటల్ ఎక్కిపోతుంది. అందువల్ల ఆ ఆప్షన్స్ రాకూడదు. ఎవరైనా మన మొబైల్ హ్యాక్ చేయాలన్నా కూడా చేయకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి అంటే ఈ నో ప్రొటెక్షన్ నుంచి ఈజీగా అయితే హ్యాక్ అయితే చేయొచ్చు. వేరే కొన్ని వెబ్సైట్స్‌లో కూడా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు మనము. అందువల్ల మన మొబైల్ కూడాను వైరస్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైతే ఉంటుంది. అందువల్ల ఈ నోట్ ప్రొటెక్షన్ నుంచి మనకైతే ఏది యూజ్ ఉండదు. సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ ప్రొటెక్షన్. ఇక్కడ స్టాండర్డ్ ప్రొటెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా సైట్స్‌లో మనం డౌన్లోడ్ చేయాలని వెళ్ళినప్పుడు లేదా ఏదైనా చూడాలని ఇప్పుడు మీకు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాట్సాప్‌లో ఒక లింక్ వచ్చి ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు ఆ డేంజర్ సైట్స్ లింక్ కానీ లేదా వైరస్ అటాక్ అయ్యే లింక్ కానీ ఇలా ఏదైనా లింక్స్ అటాక్ అయినప్పుడు ఈ స్టాండర్డ్ ప్రొటెక్షన్ నుంచి ఒక 50% మాత్రమే కొంచెం స్టాండర్డ్ ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది మన మొబైల్‌కి వైరస్ అటాక్ కాకుండా చూసుకోవడానికి. మీరు ఏదైనా సైట్స్‌లో మీకు అనవసరం ఏదైనా సైట్స్ లింక్స్ ఏదైనా వచ్చినప్పుడు ఓపెన్ చేసినప్పుడు ఆ సైట్స్ నుంచి కొంచెం మన మొబైల్ సేఫ్‌గా ఉండడానికి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్నప్పుడు అంటే చాలా ప్రొటెక్షన్ అయితే ఉండదు. కొద్దిగా ప్రొటెక్షన్ ఉండడానికి మనకైతే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్. మీ మొబైల్‌లో కూడా ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ అయితే సెట్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ నుంచి ఇప్పుడు మనకి ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ పవర్డ్ ప్రొటెక్షన్ అయితే మనకి ఈ మొబైల్‌కి అయితే ఇస్తుందన్నమాట. ఎన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ అయితే ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఏదైనా డౌన్లోడ్స్, వీడియోస్, ఏదైనా సాంగ్స్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీరు ఏ సైట్స్‌లోకి వెళ్ళి ఏది సెర్చ్ చేయాలో అంత మాత్రమే ఓపెన్ అవుతుంది. మీ మొబైల్ ఏదైనా హ్యాక్ చేయాలనుకున్నా లేదా ఏదైనా డేంజరస్ వైరసెస్ ఏదైనా మీ మొబైల్‌కి అటాక్ కావాలనున్నా ఇవన్నీ ఆటోమేటిక్ అయితే బ్లాక్ అయితే చేసేస్తుంది. మీకు ఎంత యూజ్ అవుతుందో అంత మాత్రమే మనకి మొబైల్‌కి అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఈ ఆప్షన్ నుంచి. అలానే బ్యాక్ అయితే వచ్చేసారనుకోండి, ఫుల్ బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేస్తే అక్కడే అలానే డౌన్ వస్తూ ఉంటేనా ఇక్కడ మీకు సైట్ సెట్టింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ సైట్ సెట్టింగ్ ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి వస్తుంది. ఇక్కడ పర్మిషన్ అనేది ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ పర్మిషన్ ఆప్షన్‌లో లొకేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఈ లొకేషన్ ఆప్షన్ అని ఆన్‌లో ఉంటుంది. ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైనా మన మొబైల్‌ని హ్యాక్ చేసినప్పుడు
ఈ లొకేషన్ అనేది ఆన్‌లో ఉంటే గన మీరు ఎక్కడ వెళ్ళినా మీ మొబైల్ తీసుకొని ఆ మొబైల్ ఎక్కడుందని ఈజీగా అయితే ట్రేస్ అయితే చేయొచ్చు లొకేషన్ బట్టి. అందువల్ల మనకి అవసరం లేదు కాబట్టి మన క్రోమ్‌లో లొకేషన్ అనేది అవసరం లేదు కాబట్టి మీకు ఒకవేళ కావాల్సినప్పుడు మాత్రం మీకు ఆప్షన్ అయితే గన వస్తుంది నోటిఫికేషను. అప్పుడైతే ఆన్ అయితే చేసుకోండి. ప్రస్తుతానికైతే బ్లాక్ అయితే చేసుకోండి. అలానే బ్యాక్ అయితే వచ్చేస్తే గన నెక్స్ట్ వన్ వచ్చేసి కెమెరా. కొన్ని ఎగ్జాంపుల్‌కి కొన్ని సైట్స్ అంటే కొన్ని యాప్స్ అని మీరు యూజ్ చేస్తుంటారు. ఈ కెమెరా ఆప్షన్ అయితే ఓపెన్ అయినప్పుడు మీకు ఒకవేళ ఏదైనా మీకు అనవసరం లేకుండానే అది ఆ కెమెరా అనేది యాక్సెస్‌లో ఉంటుంది కాబట్టి మీ ఫొటోసు లేదా వీడియోసు ఇవన్నీ కూడాను ఈజీగా అయితే లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ యాప్స్ నుంచి మీకు మిస్‌యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువైతే ఉంటుంది కాబట్టి ఈ కెమెరా ఆప్షన్ అనేది ఆఫ్ అయితే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోఫోన్ కూడాను అంతే. మీరు ఏదైనా కాల్ మాట్లాడుతున్నప్పుడు కానీ లేదా మీరు ఏదైనా వేరే పర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు కానీ ఆటోమేటిక్‌గా కొన్ని సైట్స్‌కి అయితే మీ క్రోమ్ ఐడీని లింక్ అయితే ఇచ్చింటారు. అప్పుడు లింక్ ఇచ్చినప్పుడు ఈజీగా కూడాను కొన్ని యాప్స్ మిస్‌యూజ్ చేసుకొని బ్లాక్‌మెయిల్ చేయడానికి కూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అందువల్ల ఈ మైక్రోఫోన్ అనే ఆప్షన్ కూడా ఆఫ్ అయితే చేసుకోండి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ నోటిఫికేషన్స్ ఆప్స్. మీరు క్రోమ్ యాప్ ఆన్ చేసినప్పుడు సడన్గా మీకు అనవసరం లేని నోటిఫికేషన్స్ అయితే సడన్గా అయితే వస్తూ ఉంటాయి. ఇరిటేట్ అయిపోతుంది. అందువల్ల ఆ నోటిఫికేషన్స్ మీరు ఏదైనా అలో అని ఇచ్చేసారంటే కనుక చాలా అంటే చాలా పర్ డేకి 50, 100 ఇలా నోటిఫికేషన్స్ అయితే ఎక్కువైతే వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ నోటిఫికేషన్స్ మీకు అవసరం లేదు. కొన్ని చాలా బ్యాడ్ నోటిఫికేషన్స్ కూడా వస్తుంటాయి. అందువల్ల ఆ నోటిఫికేషన్స్ తర్వాత కొన్ని యాప్స్ సంబంధించింది కొన్ని చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ మీకు రాకూడదని చెప్పేసి నేనైతే గన ఆఫ్ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఆఫ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు అలానే డౌన్కి వస్తూ ఉంటే కనుక ఇక్కడ కంటెంట్ దాంట్లో జావా స్క్రిప్ట్ కింద పాపప్స్ అండ్ రీడైరెక్షన్ ఆప్షన్ అయితే ఉంది. ఈ పాపప్స్ అండ్ రీడైరెక్షన్ ఆప్ కూడాను ఆన్లో అయితే ఉంటుంది. ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే కనుక మీరు ఈ యాప్ ఎందుకు చేసుకోవాలంటున్నానే కొన్ని మీరు మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఎలా వస్తాయో అలానే కొన్ని బ్యాడ్ ఇమేజెస్ కానీ కొన్ని బ్యాడ్ వీడియోస్ కానీ సడన్గా అయితే కానీ నోటిఫికేషన్ ద్వారా రన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఓకే మీ పక్కలో ఉన్నవాళ్ళు చూసినప్పుడు కానీ వేరే వాళ్ళు కానీ మీ మొబైల్ తీసుకున్నప్పుడు ఇలా అయితే కనుక వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అయితే అవుతుంది. కొంచెం బ్యాడ్ కాబట్టి మీరు అలాంటి మెసేజెస్ తర్వాత కొన్ని నోటిఫికేషన్స్ ఇవేవి మీకు రాకూడదు అనుకుంటే కనుక కొన్ని పాపప్స్ అంటే మీరు యాప్ యూజ్ చేసేటప్పుడు సడన్గా వస్తూ ఉంటాయి ఆ మెసేజెస్ అని చెప్పేసి బ్యాడ్ ఇమేజెస్ అన్నీ అవన్నీ రాకూడదని చెప్పేసి ఈ యాప్ అయితే ఓపెన్ అయితే అంటే ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అలానే డౌన్కి వస్తూ ఉంటే ఇక్కడ మీకు కింద ఫైనల్కి వస్తే ఇక్కడ డాటా స్టోరేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ డాటా స్టోరేజ్ ఆప్షన్ మీద అయితే మీరైతే క్లిక్ చేసినప్పుడు మీరు క్రోమ్లో ఏది సెర్చ్ చేసి ఉంటారో ఆ సెర్చింగ్ అంతా కూడా ఇక్కడైతే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మీ యాప్ అనేది లేదా మీ మొబైల్ అనేది హ్యాక్ చేసినప్పుడు మీరు ఏ సైట్స్లోకి వెళ్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఏముంది అని ఇవన్నీ సెర్చ్ చేయడానికి ఈజీ అయితే అవుతుంది. అందువల్ల ఇక్కడ డిలీట్ ఆల్ డాటా అనే ఆప్షన్ అయితే ఉంది. మీకు అన్నీ డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ అయితే చేసేయచ్చు. లేదు మనం అలానే వదిలేస్తాం, మన మొబైల్కి ఏది ఇబ్బంది లేదంటే కూడా వదిలేయచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే కనుక ఈ ఆప్షన్ని అదేంటంటే మీరు ఏ సెర్చ్ చేసి ఉంటారో అవన్నీ ఆటోమేటిక్ అయితే డిలీట్ అయితే చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ కనిపించే మీకు బ్యాక్గ్రౌండ్ సింక్ అనే ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సింక్ ఆప్షన్ కూడాను అలోలో ఉంటుంది. అందువల్ల నేను చెప్పేదంటే ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ సింక్ ఆఫ్ అయితే చేసుకోవాలనుకుంటా అంటే ఈ బ్యాక్గ్రౌండ్ సంబంధించి కొన్ని మీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు కానీ మీ ఫొటోసు, ఐడీస్, వీడియోస్ కొన్ని అంటే బ్యాక్గ్రౌండ్స్తో మీరు ఏదైనా ఓపెన్ చేసింటే కూడాను అలానే సేవ్ అవుతూ వస్తూనే ఉంటాయి. మీరు ఓపెన్ చేసింటారో అవన్నీ మీ గూగుల్ క్రోమ్కి అటాచ్ అయ్యి ఉంటాయి కాబట్టి అన్నీ ఓపెన్ అయ్యి అలానే సేవ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ సింక్ మీకు అవసరం లేదు కాబట్టి ఆఫ్ అయితే చేసుకొని బ్లాక్ అయితే చేసుకోండి. అందువల్ల బ్లాక్ చేసుకున్నప్పుడు మీకు ఇలాంటి ఇబ్బంది అయితే ఏది కూడా అవ్వదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఎన్ఎఫ్సి డివైజెస్ ఆప్షన్ అయితే ఉంది. ఈ ఎన్ఎఫ్సి డివైజెస్ ఆప్షన్ కూడాను ఆఫ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ ఎన్ఎఫ్సి డివైజెస్ నుంచి కొన్ని సైట్స్ దీనికి సంబంధించిన సైట్స్ ఏదైనా మీకు మెసేజెస్ రూపంలో కానీ నోటిఫికేషన్స్ రూపంలో కానీ వచ్చినప్పుడు కూడాను
కొంచెం మీ మొబైల్ సెక్యూరిటీ సేఫ్ జోన్లో ఉండాలి కాబట్టి ఈ ఆప్షన్ అయితే ఆఫ్ అయితే చేసుకోండి. దీని నుంచి మీకేం ప్రాబ్లం లేదు, కానీ ఆఫ్ అయితే చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఆప్షన్స్ అనేది ఆల్మోస్ట్ అనేది మీరు ఆన్ ఆఫ్లో చేసి పెట్టుకున్నారంటే కనుక మీ మొబైల్ చాలా అంటే చాలా సేఫ్ జోన్లో ఉందన్నమాట. ఎవరైనా మీ మొబైల్ హ్యాక్ చేయడం కానీ, మీ గూగుల్ ఐడి హ్యాక్ చేసిన, మీ మొబైల్ హ్యాక్ చేసిన, మీ డాటా స్టోరేజ్ కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ ఎవరు చూడకూడదంటే కనుక ఈ ఆప్షన్స్ మీరు ఎప్పుడు ఆన్ చేసుకుంటారో వేరే వాళ్ళు ఏదైనా హ్యాక్ చేసినప్పుడు ఆ లింక్స్ అనేది మీ మొబైల్కి వచ్చినప్పుడు ఆ మొబైల్ లింక్స్ అనేది ఉంటాయి చూడండి, దాని మీద ఇమీడియట్ మీరు దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. అప్పుడు ఇమీడియట్ హ్యాక్ అయితే అయిపోతుంది. అందువల్ల మీరు ఈ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకవేళ లింక్ పంపించినా కూడా మీ మొబైల్కి లింక్ రావు. తర్వాత మీరు ఓపెన్ చేయాలనుకున్నా కూడా ఆ లింక్ని ఓపెన్ అయితే అవ్వవు. అందువల్ల మీరైతే ఇమీడియట్ ఈ ఆప్షన్స్ అనేది తొందరగా సెట్ అయితే చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అలానే మీ మొబైల్లో కూడా సెట్టింగ్స్ అనేది ఇమీడియట్ అయితే సేవ్ అయితే చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.